నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. సో మనము యోగాలయ కార్యక్రమంలో రకరకాల ఆరోగ్య సమస్యల గురించి, వాటిని యోగా థెరపీతో ఏ విధంగా తగ్గించవచ్చు, యోగా థెరపీని మనము ఎటువంటి కండిషన్స్లో ఏ విధంగా చేస్తే మనకి రిలీఫ్ అనేది దొరుకుతుంది, రికవరీ అనేది జరుగుతుంది అనే విషయాల మీద చర్చించుకుంటూ వస్తూ ఉన్నాము. సో ఈ రోజుటి కార్యక్రమంలో మనము యోగా ఫర్ టైనటిస్ అనంటే కొంతమందికి ఎప్పుడు ఈ చెవిలో గుడుగును సౌండ్ అనేది ఒకటి రింగింగ్ సౌండ్ లాంటిది, విషింగ్ సౌండ్ లాంటిది, క్లిక్కింగ్ సౌండ్ లాంటిది, అంటే ఒక ధ్వని అనేది ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అక్కడ యాక్చువల్గా ఏమి సౌండ్ అనేది ఉండదు, వీళ్ళ చుట్టుపక్కల ఎటువంటి సౌండ్ ఉండదు, అయినా కూడా వీళ్ళ చెవిలో ఎప్పుడు కూడా ఏదో ధ్వనిది ప్రతిధ్వనిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి కండిషన్ని టినటిస్ అని అంటారు. ఇది ఎవరికి వస్తుంది, ఎలాంటి వాళ్ళకు వస్తుంది, కారణాలు మనం చూస్తే యూజువల్గా అయితే ఏజ్ అయ్యే కొద్దీ, అంటే మనము మన ఏజ్ లైక్ ఆఫ్టర్ 50, 45, 55, 60 ఏజ్తో హియరింగ్ లాస్ వల్ల కొంతమందికి ఇది వినిపిస్తుంది. ఇది యూజువలీ మనము ఓల్డ్ ఏజ్లో చూడాల్సిన సమస్య. బట్ ఈ మధ్యకాలంలో చాలామందికి 30-35లోనే ఈ టినైటిస్ అనే ప్రాబ్లం అనేది మనం చూస్తూ ఉన్నాం. దీనికి కారణం ఏమై ఉండొచ్చు అనంటే వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్లో ఎక్కువగా ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తూ ఉండడము, పెద్ద సౌండ్స్, లౌడ్ నాయిసెస్ వింటూ ఉండడము, లేదు అనంటే ఇయర్ వ్యాక్స్ లోపల ఎక్కడైనా బ్లాక్ అయిపోయి ఉండడము, అదర్వైజ్ మన ఆడిటరీ కెనాల్ దగ్గర ఉండే నర్వ్స్లో ఏదైనా ఒక నర్వు కొద్దిగా అటు ఇటుగా, అంటే నర్వ్ ప్రాబ్లం అయి ఉండడము, ఇలాంటివి డిఫరెంట్ కండిషన్స్ వల్ల ఈ టినైటిస్ అనేది రావచ్చు. ఇది కాకుండా మొబైల్ ఫోన్ ఎక్కువగా చెవి దగ్గర పెట్టుకొని విని వల్ల కూడా రావచ్చు. టూ మచ్గా సౌండ్స్, హై డెసిబిల్స్ సౌండ్స్తో వీడియోస్, ఆడియోస్ రెగ్యులర్గా చేస్తూ ఉన్నా కూడా రావచ్చు. ఏదేమైనా స్టార్టింగ్ స్టేజెస్లో ఉంటే, అంటే మీకు టినైటిస్ అనేది మీకు అనిపించింది, వరుసగా ఒక 1 month నుంచి మీకు ప్రతిరోజు ఏదో ఒక టైంలో ఇలాంటి కండిషన్ మీకు ఉండి మీరు ఫైండ్ అవుట్ చేశారు, ఐడెంటిఫై చేశారు, నాకు ఇలాంటి ప్రాబ్లం ఒకటి ఉంది అని అనుకున్నప్పుడు స్టార్టింగ్ స్టేజెస్లో ఉంటే మనము యోగాలోని కొన్ని ప్రాక్టీసెస్ ద్వారా ఆ సమస్యని పరిష్కరించడానికి హెల్ప్ అవుతుంది. అదే ఒక స్టేజ్ దాటి వెళ్ళిపోయింది అనుకోండి, అది సర్జరీ వల్లనో లేదా డాక్టర్స్ పర్యవేక్షణలో వాళ్ళు ఎలా చెప్తే అలా చేయాల్సి ఉంటుంది. సో మనం యోగా దగ్గరికి వచ్చినప్పుడు దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు అనేది చూద్దాం. దీనికి సంబంధించి 2 ముద్రలు చెప్తాను. ఈ 2 ముద్రలు కూడా చాలా ఎఫెక్టివ్గా హెల్ప్ అవుతాయి. యూజువల్గా ఈ టైనటిస్ లేదా టినైటిస్ అనే దాన్ని కర్ణనాదము అని కూడా అంటారు. ఆయుర్వేదాలో కర్ణనాదము, కర్ణము అంటే చెవి, నాదము అంటే సౌండ్, కర్ణఘోష అని కూడా అంటూ ఉంటారు. దీనికి ఆయుర్వేదం ఏం చెప్తుంది అని అంటే, వాత దోషం వల్ల ఈ సమస్య అనేది ఏర్పడవచ్చు. వాత దోషం వల్ల, ఈ వాత దోషం అని అనగానే వాయువు, అంటే మన శరీరంలో వాయువు ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం. సో వాయువు అనేది యూజువల్గా మన బాడీలో ప్రాణవాయువు అని అంటారు. అంటే మన బ్రీతింగ్, ఏదైతే మనం శ్వాస తీసుకుంటున్నామో, ఈ ప్రాణిక్ శక్తి లేదా ఈ ప్రాణం అనేది 5 భాగాలుగా లేదా 5 types ఆఫ్ ప్రాణగా మనకి యోగిక్ ఫిలాసఫీలో చెప్పబడింది. ఒకటి ఉడాన, ఇంకొకటి అపాన, ప్రాణ, సమాన, వ్యాన, 5 types ఆఫ్ ప్రాణ. ఉడాన వాయువు, ఈ ఉడాన వాయువు అని అంటే ఉడాన, ఉట్ ప్లస్ ఆన, ఉడాన అంటే పై వైపు, అంటే ఏదైతే వాయువు అనేది మనకి ఫ్రమ్ ది చెస్ట్ టు అప్వర్డ్ మూమెంట్ ఉంటుందో దాన్ని ఉడాన వాయువు లేదా ఉడాన ప్రాణవాయువు అని అంటారు. అదే ఏదైతే వాయువు కింద వైపుకు వెళ్తుందో దాన్ని అపాన వాయువు అని అంటారు. ఏదైతే మనకి బ్రీతింగ్కి, మన లైఫ్కి హెల్ప్ అవుతుందో దాన్ని ప్రాణవాయువు అంటారు. ఏదైతే డైజెషన్కి హెల్ప్ అవుతుందో, ఏ వాయువు అయితే, ఏ ప్రాణిక్ ఎనర్జీ అయితే మనం తీసుకునే ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుందో దాన్ని సమాన వాయువు అంటారు.
లాస్ట్ మిగిలింది వ్యానవాయువు. ఈ వ్యానవాయువు అనేది శరీరం మొత్తంలో, అంటే మనం తీసుకున్న ఫుడ్, ఆక్సిజనేటెడ్ బ్లడ్ కానీ ఏది ఉన్నా కూడా మొత్తం శరీర భాగాల లింబ్స్కి, చేతులకి, కాళ్ళకి రక్త ప్రసరణ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో 5 types ఆఫ్ ప్రాణ. నెంబర్ 1 ఈజ్ ఉడాన వాయు, విచ్ గవర్న్స్ ది అప్వర్డ్ మూమెంట్ ఆఫ్ ది వాయువు, అప్వర్డ్ మూమెంట్ ఆఫ్ ది ఎయిర్, అప్వర్డ్ మూమెంట్ ఆఫ్ ది విండ్ అంటారు. అపాన వాయు ఫర్ ది డౌన్వర్డ్ డైరెక్షన్ ఆఫ్ ది విండ్. ప్రాణవాయు ఫర్ అవర్ బ్రెత్, for our life, then samana vayu for our digestion, and vyana vayu for the blood circulation towards our limbs, that is hands and legs. ఇందులో మనకి ఈ కర్ణనాదము ఏదైతే ఇప్పుడు చెప్పామో టినైటిస్ అనేది అప్వర్డ్ మూమెంట్, ఏదైతే ఉడాన వాయువు ఉందో ఆ ఉడాన వాయువులో ఉండే ఇంబ్యాలెన్స్ వల్ల ఈ కర్ణనాదము లేదా టినైటిస్ అనేది వస్తుంది. సో దీనికి 2 రకాల ముద్రలు చెప్పుకుందామని అన్నాము. అందులో ఫస్ట్ ముద్ర శూన్య ముద్ర అని అంటారు. సో శూన్య ముద్ర అంటే ఇప్పుడు మీరు మీ అరచేతిని, కుడి చేయిని తీసుకొని మీ ఇండెక్స్ ఫింగర్, మీ మిడిల్ ఫింగర్ ఉంది కదా, ఈ మిడిల్ ఫింగర్ని ఇలా బెండ్ చేసి మీ థంబ్తో లైట్గా ఈ మిడిల్ ఆఫ్ ది దాన్ని ప్రెస్ చేయండి. ఓకే, చాలా సింపుల్. మిడిల్ ఫింగర్ని ఇలా బెండ్ చేశారు. సో మీ థంబ్ని ఇక్కడ ఈ మిడిల్ వేస్కి బాగా ప్రెస్ చేస్తూ పెట్టుకుంటే దీన్ని శూన్య ముద్ర అంటారు. ఇది బోత్ హ్యాండ్స్తో చేసుకోవచ్చు. సో విత్ బోత్ హ్యాండ్స్ వీఆర్ డూయింగ్ దిస్ శూన్య ముద్ర. ఈ శూన్య ముద్రలో కూర్చొని మీరు సింపుల్ యోగిక్ ప్రాణాయామ లేదా యోగిక్ బ్రీతింగ్, ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్స్లో మనం డిస్కస్ చేస్తున్నాము, ఒకసారి చెక్ చేయండి. యోగిక్ బ్రీతింగ్ అని అంటే ఇన్వాల్వింగ్ ది అబ్డామెన్, ఇన్వాల్వింగ్ ది చెస్ట్ అండ్ ఇన్వాల్వింగ్ అప్ టు ది షోల్డర్స్. అంటే మొత్తం లంగ్ కెపాసిటీని యూజ్ చేసే బ్రీతింగ్ అయినా చేయండి, లేదా సెకండ్ వన్ ఉజ్జయి ప్రాణాయామ అయినా చేయొచ్చు. ఇది కూడా ఆల్రెడీ పాత ఎపిసోడ్లో ఉంది, మీరు ఒకసారి రెఫర్ చేయొచ్చు. సో ఉజ్జయి ప్రాణాయామ అయినా చేయొచ్చు. లేదండి జస్ట్ ఐ వాంట్ టు సిట్ ఇన్ సైలెన్స్ అని అనుకున్నప్పుడు ఈ ముద్రలో పెట్టుకొని, శూన్య ముద్రలో కళ్ళు మూసుకొని జస్ట్ ట్రై టు కాన్సన్ట్రేట్ ఇన్వర్డ్స్, అవుట్వర్డ్స్ కాకుండా ఇన్వర్డ్స్ మీ హృదయ చక్రం మీద మనసు పెట్టడానికి ట్రై చేయండి. సో ఎప్పుడు మెడిటేషను లేదా సైలెన్స్లో కూర్చున్నప్పుడు వీలైనంత వరకు మనము మన బ్రెత్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. బ్రెత్ అంటే శ్వాస, శ్వాస మీద మనం ధ్యాస పెడుతూ ఉండాలి. ఇలా మీరు ఒక 5 to 10 minutes పాటు కూర్చోగలగాలి. ఇది శూన్య ముద్ర. శూన్య ముద్ర వల్ల బేసిక్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మన బాడీలో ఉండే వాతాన్ని సరిచేస్తుంది. మన బాడీలో వాతం కానీ ఎక్కువ ఉంటే, ఎక్కడ ఎక్కువ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఉడాన వాయువులో ఇంబ్యాలెన్స్ ఉంటే ఆ ఉడాన వాయువు తగ్గించడానికి, బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సెకండ్, ఇదే ముద్ర మీకు వర్టిగోకి కూడా హెల్ప్ అవుతుంది. నాట్ ఓన్లీ ఫర్ టైనటిస్, వర్టిగోకి హెల్ప్ అవుతుంది. డిజీనెస్ ఎవరికైనా ఉన్నా, అంటే ఎవరికైతే అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతూ ఉంటాయో వాళ్ళకి కూడా ఈ ముద్ర హెల్ప్ అవుతుంది. సో ఇది శూన్య ముద్ర. ఇప్పుడు దీనికి కాంబినేషన్గా ఇంకో ముద్ర ఉంది, దాని పేరు వాతనాశక ముద్ర. సో ఈ వాతనాశక ముద్ర ఏం లేదు, శూన్య ముద్రకి కొద్దిగా కంటిన్యూషన్. శూన్య ముద్ర మనం ఏం చేసాము, మిడిల్ ఫింగర్ని ప్రెస్ చేసి థంబ్తో ప్రెస్ చేసాం కదా. ఇప్పుడు బోత్ ఫింగర్స్, ఇండెక్స్ ఫింగరు, రింగ్ ఫింగర్ని రెండింటిని క్లోజ్ చేసేసేయండి, రెండింటిని క్లోజ్ చేయండి. సో ఈ హ్యాండ్తో కూడా, రైట్ హ్యాండు లెఫ్ట్ హ్యాండు. సో మీ రింగ్ ఫింగర్ని, ఇండెక్స్ ఫింగర్స్ని క్లోజ్ చేసి మీ థంబ్తో ఆ మిడిల్ ఫింగర్ యొక్క సెకండ్ పార్ట్, ఈ మిడిల్ పార్ట్ని లైట్గా ప్రెస్ చేసి అగైన్ సిట్ ఇన్ సైలెన్స్ ఇన్ మెడిటేషన్లో కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. సో ఈ మెడిటేషన్ మీరు ఇన్వర్డ్స్ మెడిటేషన్ చేయండి, లేదా కొన్ని కేసెస్లో కొంతమంది అసలు ఇన్వర్డ్స్ మెడిటేషన్ కుదరట్లేదు, వాళ్ళ థాట్ ప్రాసెస్ కరెక్ట్గా లేదు అని అంటే వాళ్ళు చాలా ఏమంటారంటే దే ఆర్ వెరీ వ్యాగింగ్ కైండ్ ఆఫ్ థింగ్. వాళ్ళు స్టేబుల్గా లేదు, స్టెబిలిటీగా ఆలోచించలేకపోతున్నారు, స్టేబుల్గా లేరు అలా అనుకున్నప్పుడు వాళ్ళు అవుట్వర్డ్ మెడిటేషన్ అంటే ఏమీ లేదండి. సో ఒక ఇమేజ్ని
ఇమేజ్ అంటే దేవుడు బొమ్మ అయి ఉండొచ్చు, ఓంకారం ఉండొచ్చు. అంటే ఒక సింబల్ని మీ కంటికి ముందర కనిపించేటట్టు పెట్టుకొని మీ ధ్యాస మొత్తము ఆ సింబల్ని చూస్తూ, లేదు ఆ దేవుడు ప్రతిమను చూస్తూ కూడా మెడిటేషన్ చేయొచ్చు. బట్ ఆల్వేస్ రికమెండ్ ఫర్ ఇంటర్నల్ మెడిటేషన్, అంటే ఇన్నర్ వైపు ఆలోచిస్తూ మెడిటేషన్ చేయాలి. ఓకే, మెడిటేషన్ చేయొచ్చు. ఇంకా ఏం చేయొచ్చు? ఈ ముద్రలో కూర్చొని భ్రమరీ ప్రాణాయామ చేయొచ్చు. మనం మాట్లాడేది ఏ సమస్య గురించి? టినైటిస్ గురించి లేదా టైనటిస్ గురించి. సో ఈ టైనటిస్ అని అంటే ఏంటి? ఏదో ఒక సౌండ్ ఆల్వేస్ వింటూ ఉంటాం మనం, చెవుల్లో ఆ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. ఈ సౌండ్ని తగ్గించాలి అని అంటే యూజువల్గా కొంతమంది డాక్టర్స్ వాళ్ళు వైట్ నాయిస్ డిటెక్షన్, అంటే వైట్ నాయిస్ డిటెక్షన్ అనే ఒక ఎలిమెంట్ ద్వారా కూడా ఆ సౌండ్ రాకుండా నల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అదే థెరపీని మనం యోగాలో భ్రమరీ ప్రాణాయామ ద్వారా చేయొచ్చు. ఇది కూడా మనం ప్రీవియస్ ఎపిసోడ్స్లో డిస్కస్ చేశాము. బట్ ఒక్కసారి ఒక 3 రౌండ్స్ మాత్రమే చేస్తాము. సో భ్రమరీ ప్రాణాయామంలో మనం మకారం అనేది పలకాలి. బట్ యూజింగ్ దిస్ ముద్ర ఇన్స్టెడ్ ఆఫ్ షణ్ముఖి ముద్ర. షణ్ముఖి ముద్ర యూజ్ చేయకుండా వాత నాశక ముద్ర ద్వారా చెప్పుకుంటున్నాం. సో భ్రమరీ ప్రాణాయామాలో జస్ట్ చక్కగా కూర్చోవాలి, వీపు నిటారుగా ఉంచాలి. సో మీ 2 అరచేతులు వాత నాశక ముద్రలో ఉన్నాయి. నెమ్మదిగా కళ్ళు మూసుకోవాలి. ట్రై టు calm down. Your breath should become normal. మీ శ్వాసను గమనిస్తూ వన్స్ యు ఆర్ స్టేబుల్, శ్వాస మీద ధ్యాస తెచ్చుకున్నాక సో నెమ్మదిగా మకారం అనేది పలకాలి. స్లోలీ కమ్ అవుట్ ఆఫ్ ది ముద్ర. సో నెమ్మదిగా ఈ ముద్రలో నుంచి ప్రాణాయామాల నుంచి బయటికి రావాలి. సో ఇది భ్రమరీ ప్రాణాయామ. ఇది కూడా మనము థైరాయిడ్ డిస్కస్ చేసేటప్పుడు డిస్కస్ చేసాము. బట్ టినైటిస్కి చాలా ఎక్సలెంట్గా హెల్ప్ చేస్తుంది. సో భ్రమరీ ప్రాణాయామ చేసేటప్పుడు కొంతమంది ఇంత పిచ్ పెట్టి సౌండ్ చేయలేకపోవచ్చు. స్లోగా మనం డెవలప్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఈ భ్రమరీ ప్రాణాయామాలో మనం పలికేది మకారము. మకారం పలికేటప్పుడు మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి అని అంటే ఫస్ట్ ఓంకారం ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ఇంట్లో ఓం అని పలకడం. ఓం అని పలికేటప్పుడు 1:2:3 రేషియోలో మనం ఓంకారం అనేది పలకగలగాలి. ఎలా పలకాలి? సో ఇక్కడ మీరు మీ పిచ్ లేదా వాయిస్ని గమనిస్తే అకారం 1 సెకండ్ పలికితే ఒకారం 2 సెకండ్స్, మకారం 3 సెకండ్స్. ఆ మకారం పలికే కెపాసిటీని పెంచాలి. అప్పుడు ఎగ్జలేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ భ్రమరీలో మీరు సౌండ్ని ఇంక్లూడ్ చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఆడిటరీ నర్వ్స్లో ఏదైనా ఇష్యూ ఉంటే అవి కరెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో మనం ఈరోజు 2 ముద్రస్ చూసాము. ఒకటి వాతనాశక ముద్ర, శూన్య ముద్ర. ఇప్పుడు ఒక 3 ఆసనాలు చూద్దాము ఏదైతే మనకి టినైటిస్కి హెల్ప్ చేస్తుంది. సో ఈ ప్రాబ్లంకి, టినైటిస్ ప్రాబ్లంకి ఎక్సలెంట్ ఆసన ఏది చెప్పబడుతుంది అని అంటే త్రికోణాసనం. త్రికోణాసనం చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎలా యూస్ఫుల్ అవుతుందంటే ముందర ఆసనం వేస్తాను చూడండి, ఇది ఏ విధంగా మనం కనెక్ట్ చేయొచ్చు థెరపీలో అనేది చూద్దాం. సో ముందుగా మీరు మ్యాట్లో మధ్యలో ఇలా నిలబడ్డాక సో కీప్ యువర్ లెగ్స్ అపార్ట్. 2 పాదాల మధ్య 3 నుంచి 3.5 అడుగులు, మరీ పొడుగు ఎక్కువ ఉంటే 4 అడుగుల దాకా పెట్టుకోవచ్చు. సో లెగ్స్ ఎప్పుడు పెట్టినా కూడా మీ హీల్స్ ఒకటే లైన్లో ఉండేటట్టుగా చూడాలి. అంటే మడమలు 2 ఒకటే లైన్లో పాయింట్అవుట్ అయ్యేట, ఒకటి ముందుకి వెనక్కి ఉండకూడదు. మీ కుడి కాల్ని కుడివైపుకి ఇలా తిప్పాలి. చూడండి, ఈ తిప్పడం అనేది కూడా చాలా కరెక్ట్గా చేయాలి. జస్ట్ లిఫ్ట్ యువర్
రైట్ లెగ్ ఫీట్, టర్న్ టువర్డ్స్ యువర్ రైట్ సైడ్ అండ్ ప్లేస్ ఇట్. ఇప్పుడు కూడా ఈ 2 హీల్స్ ఒకటే లైన్లో ఉండాలి, తిప్పేటప్పుడు అటు ఇటుగా తిప్పకూడదు, అలైన్మెంట్ అనేది చేంజ్ అవుతుంది. దెన్ రేజ్ యువర్ హ్యాండ్స్ టు షోల్డర్ లెవెల్. 2 చేతులు భుజాలకి సమాంతరంగా మనం లిఫ్ట్ చేసాం. ఇక్కడ ఈ నీ క్యాప్ కొంతమంది ఇలా వంచుతూ ఉంటారు, అలా వంచకూడదు, ఇది స్ట్రైట్గా ఉంది, దీన్ని నేనేం కదిలించట్లేదు, ఈ పొజిషన్ని జస్ట్ నా హ్యాండ్స్ని లిఫ్ట్ చేశాను. ఇప్పుడు శ్వాస తీసుకోవాలి, కుడివైపు చూస్తున్నాను, శ్వాస తీసుకుంటున్నాను. శ్వాస వదులుతూ నెమ్మదిగా మీకు ఎంతవరకు కుదురుతుందో అంతవరకు మీ కుడి చేయిని కిందకి దించండి. ఇప్పుడు నాకైతే నేను నా కుడి కాలు యొక్క బొటన్ వేలిని పట్టుకొని పైకి ఇలా చూస్తున్నాను, ఇది యాక్చువల్ ఆసనం. ఓకే, కొంతమంది ఇలా కిందకి పెట్టలేరు, సో యూ కెన్ కీప్ యువర్ హ్యాండ్ హియర్. ఇంకొంతమందికి కుదరకపోతే ఇలాంటి బ్లాక్ లేదా మీ ఇంట్లో ఏదైనా స్టీల్ డబ్బా ఉన్నా, చిన్నపాటి స్టూల్ ఉన్నా, ఏది ఉంటే అది. సో నౌ యూ కెన్ ప్లేస్ యువర్ హ్యాండ్ కంఫర్టబుల్లీ ఆన్ దిస్ బ్లాక్ అండ్ బీ ఇన్ దిస్ పొజిషన్. ఈ పొజిషన్లో ఒక 30 సెకండ్ల నుంచి 60 సెకండ్లు ఉండడానికి ప్రయత్నం చేయండి, 30 సెకండ్స్ టు 60 సెకండ్స్. ఈ పొజిషన్ కానీ మీరు బాగా గమనిస్తే మీ మెడను వంచుతున్నారు, రైట్? సో మీ మెడను వంచేటప్పుడు ఆటోమేటిక్గా బ్లడ్ ఫ్లో అనేది మనకి ఇక్కడ దాకా జరుగుతుంది. సో బ్లడ్ ఫ్లోని మనము ఇక్కడి నుంచి సడన్ గష్ అంటే ఎప్పుడైతే మీరు మెడ ఇలా వంచి చేస్తారో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇయర్ నర్వ్స్కి వెళ్తుంది, కాబట్టి టినైటిస్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అగైన్ స్లోలీ ఇన్హేల్, ఎగ్జేల్. కుడి కాలుని ఎలా తిప్పామో అలా లోపలికి తీసుకొచ్చి ఎడమ కాలు వైపుకి వచ్చాం. అగైన్ మీకు బ్లాక్ సపోర్ట్ కావాలంటే ఈ బ్లాక్ అనేది వెనకే పెట్టాలని రూల్ లేదు, యూజువల్గా అయితే చెయ్యి కింద పెట్టాలి. ఇప్పుడు మీకు జస్ట్ ఒక సపోర్ట్ని ఇస్తున్నాం, మీరు ఐదో ఫ్రంట్ అయినా పెట్టవచ్చు లేదా బిహైండ్ అయినా పెట్టుకోవచ్చు. సో ఐఎమ్ కీపింగ్ ఇట్ బిహైండ్. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్, లుక్ టువర్డ్స్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. బాగా ఇన్హేల్ చేయాలి. ఇన్హేల్ చేసేటప్పుడు సైడ్స్ ఆఫ్ ది ట్రంక్, చెస్ట్ బాగా ఓపెన్ అప్ అవ్వాలి. Exhale, slowly place your palm on the brick, look up. ఇలా చేసేటప్పుడు కొంతమంది హిప్స్ ముందుకు జరుపుతారు, హిప్స్ ముందుకు ఉండకూడదు, వెనక్కే ఉండాలి, చెస్ట్ కూడా వెనక్కి ఉండాలి. 1 2 3 4 5. ఇన్హేల్, ఎక్సేల్, కమ్ టు ది నార్మల్ పొజిషన్. సో త్రికోణాసనం అయిపోయింది. నెక్స్ట్ ఆసనము ఊష్ట్రాసనం చేయబోతున్నాము. మనం ఆసనం చేసేటప్పుడు ఫైనల్ పోస్చర్లో మన పొట్ట ఏదైతే అబ్డామిన్ ఉందో అది క్యామెల్ యొక్క హంప్ లాగా కనిపిస్తుంది, కాబట్టి దీని పేరు క్యామెల్ పోజ్ అన్నారు. ఇన్ జనరల్గా వితౌట్ సపోర్ట్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇది నేను సైడ్ పోస్చర్లో చూపిస్తూ ఉన్నాను. సో మీ కాళ్ళ మధ్య 1 హ్యాండ్ డిస్టెన్స్, అంటే మీ మోకాళ్ళ మధ్య 1 హ్యాండ్ డిస్టెన్స్ పెట్టుకోవాలి. వెనక పాదాలు చక్కగా ఇలా స్ట్రైట్గా ఉంచాలి, ఇలా లిఫ్ట్ చేయొద్దు, స్ట్రైట్గా ఉంచడానికి ప్రయత్నం చేయండి. సో 2 చేతులు నడుము వెనక పెట్టేశాము. శ్వాస తీసుకోవాలి. శ్వాస వదులుతూ నెమ్మదిగా బాడీని ఇలా వంచి మీ 2 చేతులతో కాలి మడమల్ని పట్టుకోవాలి. పట్టుకొని వెనక్కి చూడడానికి ప్రయత్నం చేయాలి. 1 2 3 4 5. అగైన్ స్లోలీ అప్ అండ్ రిలాక్స్. ఇది ఒక పద్ధతి. ఇది మీకు కుదరట్లేదు, నేను చేయలేకపోతున్నాను అని అనుకుంటే, అంటే వెనక్కి బెండింగ్, బ్యాక్ బెండింగ్ కొంతమందికి కుదరదు, ఏం చేయొచ్చు? ఇలాంటి కుర్చీ ఒకటి తీసుకోండి. మీ ఇంట్లో ఏ కుర్చీ ఉన్నా, చెక్క కుర్చీ ఏది ఉన్నా కూడా పర్వాలేదు, బట్ మేక్ షూర్ దట్ యు ఆర్ నాట్ స్లిప్పింగ్. ఆ కుర్చీ అనేది కొద్దిగా గోడ దగ్గరికి పెట్టేసుకోండి. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే, ఇందాక వితౌట్ సపోర్ట్ బెండ్ చేశాను, ఇప్పుడు నా చేతులు వెనక్కి పెట్టి నా తలని ఈ కుర్చీ మీద వాలుస్తాను. సో నేను కంఫర్టబుల్గా ఒక 1 to 2 minutes ఉండొచ్చు. 1 2 3 4 5. ఓకే, ఇదొక పద్ధతి. 3వ పద్ధతి చూపిస్తాను. మీ ఇంట్లో దివాన్ దగ్గర ఒక పిల్లో ఉండొచ్చు, లేదా మామూలు రెక్టాంగిల్ పిల్లో ఉన్నా పర్వాలేదు. ఆ పిల్లోని ఏం చేయండి అంటే, మీరు కాలి మడమల మీద ఇలా పెట్టేసుకోండి. ఓకే, రైట్. సో సేమ్ ప్రొసీజర్. ఇన్హేల్, ఎగ్జేల్, ప్లేస్ యువర్ హ్యాండ్స్ ఆన్ ది పిల్లో.
మనకు కావాల్సింది ఏంటి, వెనక్కి బెండ్ అవ్వాలి. సో దట్ బ్లడ్ విల్ ఫ్లో త్రూవర్డ్స్ ది హెడ్. హెడ్ వైపుకి బ్లడ్ ఫ్లో అవ్వాలి, ఇయర్స్ వైపు బ్లడ్ ఫ్లో అవ్వాలి. ఇదొక పద్ధతి. 3 వేరియేషన్స్ చూసాం. చైర్తోనే ఇంకో వేరియేషన్ చూద్దాం. జస్ట్ ఈ చైర్ని మీరు ఇటువైపు తిప్పేసుకోండి. ఓకే, సో తిప్పేసిన తర్వాత నా కాళ్ళు నేను ఇలా పెట్టేసుకుంటాను. సో శ్వాస తీసుకుంటాను, శ్వాస వదులుతూ నా ఎల్బోస్ని కుర్చీ మీద పెట్టేసి తల వెనక్కి వాల్చేసాను. ఓకే, స్లోలీ అప్, రిలాక్స్. సో ఇప్పుడు మనం 4 వేరియేషన్స్లో ఉష్ట్రాసనం చేసాము. వితౌట్ సపోర్ట్ చేసాము, బోల్స్టర్ యూస్ చేసాము, కుర్చీని ఇటువైపు యూస్ చేసాము, అటువైపు యూస్ చేసాం. ఇంకా రకరకాల వేరియేషన్స్ ఉన్నాయి. బ్లాక్స్తో కూడా చేయొచ్చు. ఉష్ట్రాసనం ఎప్పుడు చేసినా కూడా మీరు కౌంటర్ పోజ్ చేయడం మర్చిపోకూడదు. కౌంటర్ పోజ్ అంటే ఏంటి? కౌంటర్ పోజ్ అంటే మీరు బ్యాక్ బెండింగ్ చేశారు కదా, ఫ్రంట్ బెండింగ్ కంపల్సరీ చేయాలి. సో మీ కాళ్ళని కొద్దిగా వెడల్పుగా ఉంచి కాలి మడమలు మీ టోస్, కాలి వేలు దగ్గరికి చేర్చి, పిల్లో ఉంటే పిల్లో యూస్ చేయండి, పిల్లో లేకుండా ఉన్నా పర్వాలేదు, తలని ఇలా వాల్చేసేయండి. దీని పేరు బాలాసనము లేదా శశాంకాసనము. పిల్లో లేదనుకోండి, పిల్లో లేదని వరి అవ్వాల్సిన అవసరం లేదు. నెమ్మదిగా 2 చేతులు ఇలా పెట్టేస్తాం. అగైన్ స్లోలీ కమ్ అవుట్ ఆఫ్ ది పోస్చర్. సో ఈ కౌంటర్ పోజ్ కూడా దీనికి హెల్ప్ అవుతుంది టినైటిస్కి. ఎలా? మీరు హెడ్ డౌన్ చేశారు కదా, బ్లడ్ ఫ్లో మొత్తం కూడా బ్రెయిన్ దాకా వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. సో ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో అనేది హెడ్కి పంపిస్తున్నామో, వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు మేక్ షూర్ దట్ అవర్ విండ్ ఈజ్ బ్యాలెన్స్డ్. మన వాతము, బాడీలో ఏదైతే వాతం ఉందో అది బ్యాలెన్స్ చేయడానికి మనం హెల్ప్ చేస్తున్నాం. సో 3 ఆసనాలు చూసాము. త్రికోణాసనము, ఉష్ట్రాసనము, శశాంకాసనం. ఈ 3 ఆసనాలతో ఒక ప్రాణాయామ, భ్రమరి ప్రాణాయామ ప్లస్ వాతనాశక ముద్ర, శూన్య ముద్ర. ఇవి మనకి టినైటిస్ లేదా టైనటిస్ మనం ప్రొనౌన్సియేషన్లో ఉంటుంది. ఇది మీకు తగ్గడానికి లేదా స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి ముదరకుండా ఇంకా మనకు తొందరగా రికవర్ అవ్వడానికి హెల్ప్ చేసే యోగిక్ ప్రాక్టీసెస్. తప్పకుండా ఇవి విని మీరు ప్రాక్టీస్ చేస్తారు అని ఆశిస్తూ ఈ రోజుకి సెలవు తీసుకుంటున్నాను. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. థ్యాంక్ యూ.